రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్. ఓకే, సో రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ అనమాట. చూద్దాం ఏం చేస్తావు, ఏంటి ఆ కాంబినేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అని. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే లస్సీ, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే, సో చక్కగా బెల్ పెప్పర్స్ తీసుకొచ్చాను అనమాట. కొంచెం రోస్ట్ కూడా చేస్తున్నట్టు. అవును, నార్మల్లీ మనం వంకాయకి చేస్తాం కదా, ఆయిల్ రాసి దాన్ని కాల్చి పచ్చడి చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్లో బెల్ పెప్పర్స్ కూడా చేసి మనం స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. ఓకే, సో పన్నీర్ తురుము కూడా తీసుకొచ్చావు. అండ్ వా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ లెట్యూజ్, ఆబ్వియస్లీ శాండ్విచ్ అనగానే లెట్యూజ్ అనేది ఆ ఫ్లేవర్ పడకపోతే ఇంకా అసలు బాగుండదు అనమాట, ఏదర్ శాండ్విచ్ ఆర్ బర్గర్స్లోకి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి కొంచెం పెరుగు తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత మనం బెల్ పెప్పర్స్ యాడ్ చేసేద్దాం. ముందుగా గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఓకే, ఆ తర్వాత ఎల్లో బెల్ పెప్పర్, ఒక స్పూన్. ఇందులోనే పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం, గ్రేటెడ్ పన్నీర్. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, ఆ తర్వాత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, పార్స్లీ కూడా వేసేసుకున్నాం. యూజువల్గా శాండ్విచ్ అంటే చాలా క్విక్గా చేసేసుకుంటూ ఉంటారు అందరు, జస్ట్ టొమాటో, ఆనియన్ లేకపోతే బెల్ పెప్పర్స్ చేసుకొని. బట్ అప్పుడప్పుడు సండే టైమ్స్లో ఇలా బ్రేక్ఫాస్ట్ ఏమైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే కొద్దిగా ఇట్లా పన్నీర్ కానీ అండ్ రోస్టెడ్ బెల్ పెప్పర్స్ వేసి చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా తగ్గుతుంది. అన్నీ మిక్స్ చేసేసుకున్నాం. సో ఏదైతే జస్ట్ స్ప్రెడర్ లాగా యూస్ చేస్తాం అంతే. పర్ఫెక్ట్. సో పాన్ హీట్ చేసేసి సో బటర్తో హీట్ బటర్తో. సో కొద్దిగా బటర్ అలా గ్రీస్ చేస్తున్నాం. దీంట్లోనే మనం స్ప్రెడర్ వేసి పర్ఫెక్ట్ కాంబో యాక్చువల్గా. సో కావాలంటే మనం ఇలాగా 2 sides చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఓపెన్గా కూడా మనము పెట్టేసుకోవచ్చు అన్నమాట. అవును. సో ఇక్కడైతే మనం మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేసాం కదా, చాలా మందికి బ్రెడ్స్లో డౌట్ ఉంటుంది అనమాట. శాండ్విచ్ అనగానే వైట్ శాండ్విచ్ బ్రెడ్ అనే వైట్ కలర్లో ఉంటుంది. సో ఇలా యూస్ చేయాలా, లేకపోతే ఎవ్రీడే మనం బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ తీసుకోవడం బెటర్? సో ఎవ్రీడే మనము మల్టీగ్రెయిన్ లేదంటే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయడం బెటర్ కంపేర్ టు వైట్ బ్రెడ్. ఎందుకంటే అది మైదా, సింపుల్ కార్బ్స్, అండ్ అది అందరికీ సెట్ కూడా అవ్వదు, అండ్ పిల్లలకు కూడా అది ఈజీగా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి సో మనము వైట్ బ్రెడ్ కాకుండా దీన్ని బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్తో సైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయినట్టుంది. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాం. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, దాని మీద లెట్యూస్ పెడతాం. ఓకే, లాస్ట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది.
యమ్మీ యమ్మీ రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ స్లైసులు 4, ఉప్పు తగినంత, లెట్యూస్ కొద్దిగా, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, పన్నీర్ తురుము 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు. రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ తురుము, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, పార్స్లీ వేసి బాగా కలుపుకోవాలి. పెనంపై వెన్న రాసి బ్రెడ్ స్లైసులు ఉంచి కాల్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులపై సమంగా పరచాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై లెట్యూస్ ఉంచి పై నుండి మరొక బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రోస్టెడ్ పెప్పర్ శాండ్విచ్ రెడీ.